వెల్కమ్ టు యాప్టిట్యూడ్ ఫర్ యూ ఛానల్. ఈరోజు వీడియోలో ట్రిక్ 21 గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్స్లో రాయండి. క్వశ్చన్ చూద్దాం. కవిత థాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 2 more rooms in her house. She inquired about the labor. She came to know that 6 men and 8 women could finish the work in 14 days, but she wished to complete the in 10 days. When she inquired, she was told that 8 men and 12 women could finish the work in 10 days. Find out that how much time would be taken to finish the work if one man or one woman worked alone. సో కవిత కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంది. ఇంట్లోనే ఒక 2 రూములు కడదాం అనుకుంది. 2 రూములు కడదాము, బట్ 10 daysలో అనుకున్నది. బట్ 6 men 8 women వర్క్ చేస్తే 14 daysలో అవుతుందంట. బట్ 10 days అనే అనుకుంది కాబట్టి ఆమె ఎంక్వైరీ చేస్తే బయట చెప్పారు ఏంటంటే 8 men 12 women కనుక మీరు పిలిస్తే వాళ్ళు 10 daysలోనే కంప్లీట్ చేస్తారు అన్నది. బట్ ఈమెమనుకుంటుందంటే ఒక మనిషిని, ఒక మగ మెయిన్ మెన్ కానీ, అంటే ఒక మేల్ని కానీ ఒక ఫీమేల్ని కానీ వాళ్ళని ఒక్కొక్కరినే పెట్టామనుకో ఇన్ని రోజులలో కంప్లీట్ అవుతుంది అనేది ఆలోచిస్తుంది అనమాట. సో బేసికల్లీ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్ ఇది, ఆమె ఐడియా ఏంటి అనేది. సో దీన్ని మనం ఎట్లా చేయొచ్చు అనేది చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇది 10th క్లాస్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఫ్రెండ్. సో డైరెక్ట్ క్వశ్చన్ పేజ్ నెంబర్ 97, 98 సమ్ ఉంటుంది. సో ఒకసారి చూడండి. దీనికి ఒక ట్రిక్ కూడా చెప్తాను. ట్రిక్ ఈజీగా, ఇది నియర్లీ 1.5 పేజ్ ఉంటుంది. అందులో వచ్చేసి ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఆల్రెడీ సాల్వ్డ్ ప్రాబ్లమే, బట్ దీనికి ఒక ట్రిక్ కూడా చెప్తాను. ఒక సెకండ్లో ఒకటే స్టెప్లో ఎలా చేయొచ్చు అనేది. దానికంటే ముందు అసలు బ్రీఫ్గా ఎలాబరేట్ చేసి అసలు మొత్తం క్వశ్చన్ ఎట్లా చేయొచ్చు అనేది చూపిస్తాను. చూడండి. ఫస్ట్, వన్ మ్యాన్ వర్క్ X డేస్లో చేస్తుంది అనుకుందాం. సో ఈ 1 man వర్క్ X డేస్లో చేస్తే మొత్తం వర్క్ని 1 dayలో ఎంత చేస్తాడు అంటే 1/x వర్క్ కంప్లీట్ చేస్తాడు. అలాగే 1 woman వర్క్ని Y డేస్లో చేస్తుంది అనుకుందాం. Y డేస్లో చేస్తుంది. సో Y డేస్లో చేస్తుందంటే 1 dayలో ఎంత చేస్తుంది ఆ వర్క్ అంటే 1/y చేస్తుంది. రైట్, చూద్దాం. 6 men 8 women కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 14 days అన్నాడు. సో 6 men 8 women కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 14 days అన్నాడు. సో వీళ్ళు ఏం తీసుకుంటున్నాను అంటే ఇంకా మెన్ ఉన్నారు. 6 men అంటే దీన్ని 6/x అంటే 1 man 1/x డేస్లో చేస్తాడు. 6 men అన్నప్పుడు ఏమవుతుంది 6/x. అలాగే ఇది 8/y. 1 women అన్నాడు కదా, విమెన్ 1 dayలో 1/y వర్క్, 8 women 8/y చేస్తే మొత్తం ఎంత 1/14 days అంటే 1 dayలో 1/14 వర్క్ కంప్లీట్. ఎంత 1 day కింద తీసుకుంటున్నాం కాబట్టి సో ఈ ఈక్వేషన్ నెంబర్ 1 కింద అనుకుంటున్నాం. సో నెక్స్ట్ ఇచ్చింది ఏంటి స్టేట్మెంట్ అంటే 8 men and 12 women కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 10 days అన్నాడు. సో 8 men ప్లస్ 10 women కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 10 days అన్నాడు. సో దీన్ని కూడా ఈక్వేషన్ కింద రాసుకుంటే ఇదేమవుతుంది 8/x ప్లస్ 10/y ఈజ్ ఈక్వల్స్ టు 1/10. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాం. సో ఈ రెండు సెకండ్ ఈక్వేషన్లో వచ్చింది ఈ రెండు. సో వీటిని కొంచెం సింప్లిఫై చేసుకొని మనం సాల్వ్ చేసుకుంటే ఏవైతే వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. చూద్దాం. సో ఇచ్చిన క్వశ్చన్ నుంచి ఇచ్చిన ఈక్వేషన్ ఏమైంది 8/x ప్లస్ 12/y ఈజ్ ఈక్వల్స్ టు 1/10. దీన్ని బోత్ సైడ్స్ నేను 10తో మల్టిప్లై చేస్తున్నాను. 10తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది 8 × 10 అంటే 80/x ప్లస్ 120/y ఈజ్ ఈక్వల్స్ టు 10/10 అంటే 1. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3గా తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది కదా, దాని నుంచి కూడా ఈక్వేషన్ వచ్చింది కదా. సో ఏమొచ్చింది 6/x ప్లస్ 8/y ఈజ్ ఈక్వల్స్ టు 1/14. సో ఈ 1/14ని బోత్ సైడ్స్ ఏం చేస్తుంటే 14తో మల్టిప్లై చేస్తాను. 14తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది 6 4s are 24 అంటే 84/x ప్లస్ 14 × 8 112/y ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దీన్ని ఫోర్త్ ఈక్వేషన్ కింద తీసుకుంటున్నాను. సో ఇక్కడ 180/x 120/y ఈజ్ ఈక్వల్స్ టు 1, 84/x 112/y ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నాడు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే 1/xని ఏ గాను అండ్ 1/yని బి గాను తీసుకుంటున్నాను. జస్ట్ తీసుకుంటున్నాను. 1/x ఉన్న కాడ ఏ, 1/y ఉన్న కాడ బి తీసుకుంటే అప్పుడు థర్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే 80a ప్లస్ 120b ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది ఫిఫ్త్ ఈక్వేషన్ అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇదేమవుతుంది అప్పుడు 84a ప్లస్ 112
బి ఇజ్ ఈక్వల్స్ టు 1. ఇది 6th ఈక్వేషన్ అవుతుంది. సో ఈ 5th 6th ఈక్వేషన్స్ రెండింటి సాల్వ్ చేసుకుంటే ఏ కానీ బి కానీ వస్తుంది. దాని నుండి మనకు ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. ఇక్కడ మనకు 80, 84, 120, 112 ఉంది. ఈ రెండింటిని మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దామంటే సో ఏ ఎక్స్ వాల్యూస్ కానీ బి కోఎఫిషియెంట్స్ ఏ కోఎఫిషియెంట్స్ కూడా సేమ్ లేవు కాబట్టి సో 80, 84, 120, 112 అంటే కష్టం కాబట్టి 80, 84కి ఎల్సిఎం తీసుకున్నాను అనుకోండి. సో ఎల్సిఎం చేస్తే దీనికి ఎల్సిఎం ఎంత వస్తుందంటే 1680 వస్తుంది. మీరు చేసి చూస్తే 1680 వస్తుంది. ఈ 1680 వచ్చేటట్లు ఈ రెండింటిని సెట్ చేసుకుందాం. సో 1680 వచ్చేటట్లు రెండింటిని సెట్ చేసుకోవాలంటే దీన్ని 21తో అలాగే 84 × 20 చేశారనుకోండి. అప్పుడేమవుతుంది అంటే మొత్తం ఈక్వేషన్ని 21తోని ఈ మొత్తం ఈక్వేషన్ 20తో చేశారంటే అప్పుడు ఏ కోఎఫిషియెంట్స్ ఉన్నాయో అవి ఈక్వల్ అవుతాయి. సో ఏ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అంటే 1680A ప్లస్ 21 × 120B అంటే 2520B ఈజ్ ఈక్వల్స్ టు 21 × 1 అంటే 21 వస్తుంది. సో 20 × 84 అంటే 1680A ప్లస్ 2240B ఈజ్ ఈక్వల్స్ టు 20 × 1 అంటే 20 అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం. దీన్ని రెండింటి సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఇక్కడ మైనస్ ఇది మైనస్ అవుతుంది. రెండు క్యాన్సిల్ అవుతాయి. సో 2520 నుంచి 2240 తీస్తే ఎంత వస్తుంది? ఇది వచ్చేసి ఆబ్వియస్లీ 1 అవుతుంది. సో మీరు మైనస్ చేసి చూసుకున్నట్లయితే ఇది 10, సో 0, ఇది బి. సో ఇదేమవుతుంది 12 నుంచి 4 పోతే 8 అండ్ 4 నుంచి 2 పోతే 8. సో బి వచ్చేసి 1/280 అవుతుంది. 1/280. సో బి 1/280 అయింది. సో అప్పుడు ఏ ఏమవుతుంది అన్నప్పుడు మనం మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో బి వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లో చేసుకుంటే 80A ప్లస్ 120B ఇజ్ ఈక్వల్స్ టు 1 అన్నాం. సో దీనిలో బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 80A ప్లస్ 120B అంటే 1/280 ఇజ్ ఈక్వల్స్ టు 1. సో 0 క్యాన్సిల్. సో ఇదేమవుతుంది 12 క్యాన్సిల్ చేసుకుంటే 4 3s are 4 7s are 3/7 అవుతుంది. సో 80A ఇజ్ ఈక్వల్స్ టు ఇదేమంటే 1 - 3/7 అవుతుంది. 3/7 అవుతుంది. సో అప్పుడు సో ఇక్కడ 80A ఇజ్ ఈక్వల్స్ టు 1 - 3/7 అని వచ్చింది కదా. సో 80A ఇజ్ ఈక్వల్స్ టు 7 1s are 7 - 3 అంటే 4/7 అవుతుంది. సో ఏ ఏమవుతుంది 4/7 × 1/80 అవుతుంది. సో 4 1s are 4 2s are. సో ఆబ్వియస్లీ 1 × 1 1, 7 2s are 14 1. సో ఏ వచ్చేసి 1/140. సో ఇక్కడ ఏ వచ్చేసేమో 1/140 అయింది. బి వచ్చేసేమో 1/280 అయింది. బట్ ఏ అంటే ఏంటి మనకు అంటే 1/x అని, బి అంటే ఏంటి 1/y అని. సో ఆబ్వియస్లీ ఈ రెండు కంపేర్ చేసి చూసుకుంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అప్పుడు 140, వై వాల్యూ ఏమవుతుంది అప్పుడు 280 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ వై వాల్యూ వచ్చేసింది. అంటే ఎక్స్ వైలు ఏంటివి అంటే ఒక మెన్ వచ్చేసి 140 డేస్లో చేస్తాడు, విమెన్ వచ్చేసి 280 డేస్లో చేస్తుంది. సో ఎక్స్ వై వాల్యూస్ వచ్చేసాయి. సో ఎక్స్ అనుకున్నది మెన్ అంటే 1 man in 140 days, 1 women వచ్చేసి 280 డేస్లో కంప్లీట్ చేస్తుంది. సో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది. దేర్ఫోర్ ఓకే అండి, ఇంత పెద్దగా వస్తుంది చూడండి. ఒక నియర్లీ 1.5 పేజ్ వచ్చిన క్వశ్చన్ ఇది. ఆన్సర్ చేసుకుంటే ఫైనల్గా 1 man 1 women. సో అడిగిన క్వశ్చన్ కూడా ఏంటంటే హౌ మచ్ టైమ్ వుడ్ బి టేకెన్ టు ఫినిష్ ద వర్క్ ఇన్ 1 man ఇఫ్ 1 man ఆర్ 1 women వర్క్ ఎలా ఉన్నాడు. సో 1 man వచ్చేసి 140 days, 1 women ఈజ్ ఈక్వల్స్ టు 280 days. సో ఎప్పుడైతే ఇది లెంతీగా అడిగినప్పుడు అంటే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అడిగినప్పుడు సో మనకు ఎగ్జామ్లో డైరెక్ట్ 10th క్లాస్లో అడిగినప్పుడు చేయడానికి ఇలా ఉంటుంది. ఇన్ కేస్ మనం కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఇలా ఇంత పెద్దగా చేసుకుంటూ వెళ్ళాలి, 1.5 పేజ్ చేయడానికి అక్కడ రఫ్ వర్క్ మనకు సరిపోదు, అలా ఇవ్వరు, అంత టైం కూడా మనకు ఉండదు. సో సింపుల్ చేయడం ఎలాగో అనేది ట్రిక్ 21 కింద చూద్దాం. ట్రిక్ వచ్చేసి జస్ట్ 1 man ఈజ్ ఈక్వల్స్ టు YB2 - XB1/XA1 - YA2 women. ఇంత మెన్కి 1 man ఈజ్ ఈక్వల్స్ టు ఇంత విమెన్కి ఈక్వల్ అవుతుందా అన్నారు. సో ఇచ్చిన క్వశ్చన్లో షార్ట్గా అసలు ఏ బి ఇక్కడ Y X A1 B1 A2 B2 ఏంటి వాల్యూస్ అనేది చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్లో చూసినట్లయితే ఏదైతే ఇస్తున్నాడో షీ కేమ్ టు నో దట్ 6 men and 8 women కుడ్ ఫినిష్ ద వర్క్ ఇన్ 14 days అన్నాడు. సో 6 men 8 women కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 14 days అన్నాడు. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు 8 men నెక్స్ట్ 12 women
12 women in 10 days అని అన్నాడు. సో ఈ ఏమవుతుందంటే ఏదైతే ఇచ్చాడో దీన్ని A1 B1 ఇది X, A1 B1 X. సో ఇది వచ్చేసి A2 B2 ఇది Y కింద తీసుకుందాం. సబ్స్టిట్యూట్ చేసి చూసుకుంటే సో వన్ మ్యాన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమన్నాడు YB2 అన్నాడు. సో Y అంటే ఏంది 10 ఇంటూ B2 వచ్చేసి ఏమవుతుంది అప్పుడు 12 మైనస్ XB1 X అంటే ఏంటి మనకు 14, B1 అంటే 8 బై XA1 మైనస్ YA2 అన్నాడు. XA1 X అంటే ఏంటి 14 ఇంటూ 6 మైనస్ నెక్స్ట్ ఏమన్నాడు YA2 అన్నాడు. Y అంటే 10, A2 అంటే 8, సో 10 ఇంటూ 8. సో ఈ రెండు చేసి చూసుకుంటే ఏమవుతుంది 12 ఇంటూ 10 అంటే 120 మైనస్ 14 ఇంటూ 8 అంటే 112 బై 14 ఇంటూ 6 అంటే 84 మైనస్ 10 ఇంటూ 8 అంటే 80. సో ఈ రెండు చూసుకుంటే 120 మైనస్ 112 అంటే 8 బై 4 వస్తుంది. 84 మైనస్ 80 అంటే 4 1s are 4 2s. సో ఈజ్ ఈక్వల్స్ టు 2. సో వన్ మ్యాన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 విమెన్కి ఈక్వల్ అవుతుంది. సో వన్ మ్యాన్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే దేర్ఫోర్ వన్ మ్యాన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 విమెన్. ఇది వచ్చింది వన్ మ్యాన్ ఈజ్ ఈక్వల్స్ 2 విమెన్. ఏమి ఇచ్చాడు మనకు ఫస్ట్ ఈక్వేషన్లో వచ్చింది కదా 6 men 8 విమెన్ వచ్చేసి 14 డేస్లో చేస్తున్నాడు. 14 డేస్లో చేస్తారని తెలుసు. సో ఇప్పుడు ట్రిక్ ప్రకారం అయితే మనకేమొచ్చింది వన్ మ్యాన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 విమెన్ అన్నాడు. సో 6 ఇంటూ 2 విమెన్ ప్లస్ 8 విమెన్ ఈజ్ ఈక్వల్స్ టు 14 days. సో 6 2s are 12 విమెన్ ప్లస్ 8 విమెన్ 14 days. సో 12 ప్లస్ 8 అంటే 20 విమెన్ వచ్చేసి 14 డేస్లో చేస్తే 1 విమెన్ వచ్చేసి ఎన్ని డేస్లో చేస్తాడు అన్నాడు. ఎన్ని డేస్లో చేస్తుంది అంటే ఇప్పుడు ఏమవుతుంది 20 ఇంటూ 14 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ డేస్. 1 విమెన్ కదా 1 ఇంటూ డేస్. సో 20 ఇంటూ 14 అంటే 280 ఈజ్ ఈక్వల్స్ టు సో 1 విమెన్ వచ్చేసి ఎన్ని డేస్లో చేస్తాడంటే 280 డేస్లో చేస్తాడు. అయిపోయింది, సింపుల్ వచ్చేసింది కదా. 6 men ప్లస్ 8 women ఈజ్ ఈక్వల్స్ 14 days అన్నది. సో ఇదేమవుతుంది 6 ఇంటూ 2 women ప్లస్ 8 women ఈజ్ ఈక్వల్స్ టు 14 days. రైట్. సో 6 2s are 12 women ప్లస్ 8 women ఈజ్ ఈక్వల్స్ టు 14 days. సో 12 ప్లస్ 8 అంటే 20 women 14 డేస్లో చేస్తే 1 man ఎన్ని డేస్లో చేస్తాడు అని అంటారు. 1 man అంటే ఏంటి అసలు 2 women అని మీనింగ్. సో మ్యాన్ అంటే ఏంది 2 women ఎన్ని డేస్లో చేస్తాడని ఇండైరెక్ట్ మీనింగ్. అంటే 20 ఇంటూ 14 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ సో ఎన్ని డేస్ సో 20 ఇంటూ 14 అంటే 280 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ డేస్. సో 2 1s are 2 140 సార్. సో దేర్ ఫోర్ 1 man can do in 140 days. సింపుల్. ఈ ట్రిక్ యూజ్ చేసి చాలా ఈజీగా చెప్పవచ్చు. సో దీని నుండి మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే 1 women వచ్చేసేమో 280 డేస్లో, 1 man వచ్చేసి 140 డేస్లో చేస్తారు. మనం ఇంతకుముందు లెంతీ ప్రాసెస్లో చేసి చెప్పినప్పుడు కూడా ఇదే ఆన్సర్ వచ్చింది. ఒకసారి చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. 2 women and 5 men can together finish a work in 4 days. 3 women and 6 men can finish it in 3 days. So find the time taken by 1 woman alone and 1 man alone to finish the work. సో మళ్ళీ అదే క్వశ్చన్ ఒక మ్యాన్ అండ్ 1 women ఇద్దరు వేరువేరుగా చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారని అంటున్నాడు. 5 men 2 women వచ్చేసి 4 days. సో ఇదేమవుతుంది A1 B1 ఇది X అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏమి ఇచ్చాడు 6 men అండ్ 3 women ఎన్ని డేస్ 3 days అన్నాడు. సో 3 days అన్నాడు కాబట్టి ఇది ఏమవుతుంది A2 ఇది B2 ఇది Y అవుతుంది. సో ఈ రెండింటిని తీసుకెళ్ళిపోయి మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో 1 man ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని విమెన్కి ఈక్వల్ అవుతుంది అంటే YB2. సో 3 ఇంటూ B2 వచ్చేసి 3 మైనస్ XB1 X అంటే వచ్చేసి 4 అండ్ B1 వచ్చేసి 2 బై XA1 అన్నాడు. సో 4 ఇంటూ A1 వచ్చేసి 5 మైనస్ YA2. సో YA2 వచ్చేసి 3 ఇంటూ 6. సో ఏమవుతుంది 3 3s are 9 మైనస్ 4 2s are 8 బై 4 5s are 20 మైనస్ 3 6s are 18. సో ఏమవుతుంది 1/2 ఈక్వల్ అవుతుంది. సో 1/2 ఈక్వల్ అవుతుంది. అంటే 1 man
వచ్చేసి 1/2 విమెన్. అంటే 2 మ్యాన్ వచ్చేసి ఏమవుతుంది అప్పుడు 1 విమెన్కి ఈక్వల్ అవుతుంది. 1 విమెన్ 2 విమెన్కి ఈక్వల్ అవుతుంది. 1 విమెన్ 2 మెన్. సో 2 విమెన్ ప్లస్ 5 మెన్ ఈజ్ 4 డేస్లో చేస్తున్నారు కదా. సో విమెన్లోకి మార్క్ చేస్తే ఏమవుతుంది అప్పుడు? సో 2 విమెన్ కాస్త ఏమవుతారు 4 మెన్ ప్లస్ 5 మెన్ వచ్చేసి 4 డేస్లో చేస్తున్నారు. సో 4 డేస్ వీళ్ళంతా కలిపి ఏమవుతారు 9 విమెన్ అవుతారు. సో 9 విమెన్ వచ్చేసి 4 డేస్లో చేస్తే అప్పుడు 1 విమెన్ ఎన్ని డేస్లో చేస్తుంది అంటే సో 9 × 4 = 1 విమెన్ ఇంటూ డేస్ ఎన్ని డేస్లో చేస్తుందో చూస్తాం. సో 1 విమెన్ వచ్చేసి ఎన్ని డేస్లో చేస్తుంది అంటే 9 × 4 = 36 డేస్లో 1 విమెన్ చేస్తుంది. సో మనకిచ్చిన దాంట్లో రేషియో ఉంది. సో రేషియో ఫస్ట్లో చూసినప్పుడు ఏముంది ఇప్పుడు 2:1 అనేది రేషియో ఉంది. సో 2:1 అంటే దీన్ని బట్టి ఇక్కడ రేషియో ఏమవుతుంది అంటే సో మ్యాన్ ఈజ్ టు విమెన్ మ్యాన్ ఈజ్ టు విమెన్ 1:2 అవుతుంది. 1:2 అవుతుంది. సో విమెన్ 36 డేస్లో చేసిందంటే మెన్ ఆబ్వియస్లీ ఎన్ని డేస్లో చేస్తాడు 18 డేస్లో చేస్తాడు. 18 డేస్ అందులో చేసిన దాంట్లో విమెన్ చేసిన దాంట్లో విమెన్ హాఫ్ చేస్తాడు కాబట్టి సో 1 మ్యాన్ వచ్చేసి ఎన్ని డేస్లో చేస్తాడంటే 18 డేస్లో కంప్లీట్ చేస్తాడు. సో ఇలాంటి షార్ట్ కట్స్ తెలుసుకోవాలని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్స్ కూడా రాయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అండ్ దిస్ ప్రాబ్లమ్ బేసికలీ ఇట్ ఈస్ ఇన్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్. సో ఎక్కడ వచ్చిందంటే 4th ఎక్సర్సైజ్ వచ్చేసంటే 4th చాప్టర్ 4.3లో ఉంటుంది. సో చెక్ చేసుకోండి. అలాగే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.